హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఈరోజు. సో అసలు ఆసరా పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏమిటి, దాని డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీలో ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఏపీలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారిలో కొంతమందికి పెన్షన్ స్టాప్ చేస్తూ ఉన్నాము, మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి కలవండి అని చెప్పేసి మెసేజ్ వస్తూ ఉన్నాయండి. సో ఎవరికైతే దివ్యాంగులు ఇలా మీ యొక్క పెన్షన్ సెప్టెంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి స్టాప్ చేస్తూ ఉన్నాము, మీరు వెంటనే సచివాలయంలోకి వెళ్ళి కలవండి అని చెప్పేసి మెసేజ్ కనుక వచ్చిందో అటువంటి వారు తప్పకుండా వెంటనే సచివాలయానికి వెళ్ళి కలవండి. ఎందుకంటే కొన్ని చోట్ల నకిలీ ఆసరా పెన్షన్స్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉన్నారండి. దాని గురించి ప్రభుత్వము ఎవరైతే నకిలీ ఆసరా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారి యొక్క పెన్షన్ అని కూడా స్టాప్ చేస్తూ ఉంది. సో అక్కడక్కడ వారితో పాటు ఎవరైతే నిజంగా దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి సంబంధించిన పెన్షన్లు కూడా స్టాప్ అయిపోతూ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారి ఒక్కసారి మీకు ఈ మెసేజ్ వచ్చిందేమో చూసుకోండి. ఫ్రెండ్స్, ఏపీలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఇలాంటి మెసేజ్ కనుక వచ్చినట్లయితే మీకు సెప్టెంబర్ నెల ఏదైతే ఉంటుందో ఆ సెప్టెంబర్ నుంచి ఆసరా పెన్షన్ రాదండి. అందుకే చెప్తూ ఉన్నాను, మీకు ఇలాంటి ఆసరా పెన్షన్ మెసేజ్ కనుక వచ్చినట్లయితే వెంటనే వెళ్ళి మీరు సచివాలయంలో కనవండి, ఇలాంటి మీకు దగ్గరలో ఉండే హాస్పిటల్లో కనవండి, అక్కడికి వెళ్ళి కలవండి. అసలు మాకు ఎందుకు ఈ మెసేజ్ వచ్చింది, మాకు నిజంగానే ఎలిజిబిలిటీ ఉంది, మాకు నిజంగానే అర్హత ఉందని చెప్పేసి మీరు వాళ్ళకి కనుక చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. దాన్ని కనుక ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చినట్లయితే మళ్ళీ మీ యొక్క పెన్షన్ రెన్యువల్ అవుతుందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి ఆసరా పెన్షన్లు ఎందుకు డిలేట్ అవుతూ ఉన్నాయంటే చాలామంది దివ్యాంగులు 40% కన్నా కూడా తక్కువ వికలాంగతత్వం ఉందండి కొంతమందికి. సో 40% కన్నా కూడా తక్కువ ఎవరికైతే సో వికలాంగత్వం ఉందో అటువంటి వారి యొక్క ఆసరా పెన్షన్ అని కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉందండి. అక్కడక్కడ కొంతమందికి 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు డిలేట్ అవుతూ ఉన్నాయండి. సో అటువంటి వారిలో మీది కూడా ఉన్నట్లయితే మీకు సెప్టెంబర్ నుంచి పెన్షన్ రాదండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామూలు అంటే ఎవరికైతే అర్హత కలిగి ఉందో అటువంటి వారిలో కూడా కొంతమందికి పెన్షన్లు డిలేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా చెక్ చేసుకోండి. మీ యొక్క పెన్షన్ కనుక డిలేట్ అయిందని చెప్పేసి మీకు మెసేజ్ కనుక వచ్చినట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి కలవండి. అక్కడ వాళ్ళు మీకు అన్నీ కూడా చెప్తారండి. అసలు మీకు పెన్షన్ ఎందుకు డిలేట్ అయింది ఏంటి అనేదంతా కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు మీకు చెప్తారు.